కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ రామరాజుపాలెం ఆకుమరిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తుఫాను వచ్చిన తర్వాత రైతులను పరామర్శించినట్టు చేసి సీఎం చంద్రబాబు లండన్ వెళ్లారన్నారు. ఆయన కుమారుడు లోకేష్ ఆస్ట్రేలియా నుండి వచ్చి క్రికెట్ మ్యాచ్ కోసం ముంబై వెళ్లారన్నారు జగన్. విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. 30వ తారీఖు డేటు, అక్టోబర్ 30వ తారీఖు డేటు కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్. ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బీ కంప్లీటెడ్ బై 31st, అంటే ఒకరోజు. 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు ఒక రోజులో. అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవడు కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్రం కొనుగోలు చేయబడదు అని. అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట. తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలా, వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా. ఈ రెండు రావడమే, రెండు ఇవ్వడమే కాకుండా, వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల. వ్యవసాయం చేయడమే దండగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసట్లు పడుతూ ఉన్నాడు, ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నాడు. ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్పందించే తీరుగా సరిగ్గా లేకపోతే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇస్తూ ఉన్నాను ఈ సందర్భంగా.